నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ అనాలిసిస్. టీడీపీతో సంబంధం లేకుండా అంటే ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఇక ప్రచారాల పర్వం కూడా మొదలైపోయింది. ఈ నెల 14 నుంచి అంటే రేపటి నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రచార కమిటీని కూడా జనసేన ప్రచార కమిటీని కూడా ఏర్పాటు చేశారు. టీడీపీతో సంబంధం లేకుండా ఒంటరిగా జనసేన ఒక ప్రచార కమిటీని అయితే ఏర్పాటు చేసింది. ప్రచారాల్లో భాగంగా గోదావరి జిల్లాల్లో పర్యటన చేయబోతున్నారు. అయితే ఒక జాబితానైతే ఈ పర్యటనలో రిలీజ్ చేస్తారనుకున్నారు. కాకపోతే ఇప్పుడు టీడీపీతోనే కాదు బీజేపీతో కూడా పొత్తులో ఉన్న నేపథ్యంలో కూడా బీజేపీతో మాటామంతి జరిగిన తరువాతే ఒక జాబితాకి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే జనసేన మాత్రం ఈసారి తన గట్టిగా ఉన్నటువంటి ప్లేసెస్లో అభ్యర్థుల విషయంలో కూడా వెనక్కి తగ్గేది లేదంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో టీడీపీకి ఏ స్థాయిలో అయితే మద్దతు వచ్చిందో జనసేన పార్టీకి ఒక రకంగా అదే మద్దతు, అంతకంటే కూడా ఎక్కువగా మద్దతు. కాపు సామాజిక వర్గాలే కాదు అన్ని వర్గాలు కూడా ఈసారి జనసేన వైపు చూస్తున్నాయి. జనసేన లేదా టీడీపీ అనేది ఎవరు సీఎంగా ఉంటారనేది పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ అది మేము డిసైడ్ అవుతాం. కానీ రాష్ట్రంలో జగన్కి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా సరైన డెసిషన్ తీసుకుని పొత్తులో భాగంగా ముందుకు వెళ్తున్నాం. అదే సమయంలో జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా పార్టీ శ్రేణులు కూడా తొందరపడి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు, పార్టీ ఏది ఆలోచించినా రాష్ట్ర ప్రయోజనాల కోసం జన ప్రయోజనాల కోసం ఆలోచిస్తోంది, జనసేన పార్టీ కోసం ఐక్యమత్యంగా పనిచేద్దామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ప్రచార కమిటీని కూడా జనసేన ఏర్పాటు చేసింది. తెలుగుదేశంతో సంబంధం లేకుండా దీనికి సంబంధించి మొత్తం 21 మందితో కూడా జనసేన ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో చైర్మన్, 2 వైస్ చైర్మన్లు, అదేవిధంగా కార్యదర్శి, 3 జాయింట్ కార్యదర్శులు కూడా ఉంటారు. మొత్తం 14 మంది సభ్యులు ఇందులో ఉంటారు. ఇక విజయవాడ అర్బన్తో పాటు అన్ని ఉమ్మడి జిల్లాల నుంచి కూడా వీళ్ళని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి బన్నీవాసు, ఆయన్ని చైర్మన్గా నియమిస్తూ కూడా పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఇక ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబాలకు కూడా ఈయన అత్యంత ఆప్తుడిగా ఉన్నారు. మరోవైపు ఈయన మెగాస్టార్ ఫ్యామిలీకి అటు అల్లు అరవింద్ ఫ్యామిలీకి కూడా ఈయన అత్యంత సన్నిహితుడు, అత్యంత నమ్మకస్తుడు. ఆయన జనసేన పార్టీలో కూడా చేరడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా జనసేన ఒక ప్రచార కమిటీని అయితే ఏర్పాటు చేసింది. దానికి చైర్మన్గా బన్నీవాసుని నియమించడం జరిగింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇక దీనికి సంబంధించి వైస్ చైర్మన్లు 2 ఉన్నారని చెప్పుకున్నాం. ఇక ఆ నేపథ్యంలో కూడా ఎవరైతే జానీ మాస్టర్ ఉన్నారో ఆయన్ని వైస్ చైర్మన్ కూడా నియమించారు. ఇక మరోవైపు టాలీవుడ్కి సంబంధించిన జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్గా కూడా ఎంత ఫేమస్సో మనకు తెలిసిన విషయమే. ఆయనకు కూడా మెగాస్టార్, అందున పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేక అభిమానాన్ని ఆయన చాటుకుంటారు. మొన్న మధ్య కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి విధి విధానాలపై ఆయన కామెంట్ చేశారు. రంగులకి సంబంధించి కార్యాలయాలు లేదంటే ఏవైనా పనులు చేపట్టినప్పుడు వైసీపీ రంగుల్ని బిల్డింగ్లకి వేసే బదులు ఆ డబ్బులేదో ప్రజల సంక్షేమానికి ఖర్చు పెడితే ఇంకొంతమంది పేదవాళ్ళకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. హోర్డింగులకు పెట్టేటువంటి ఖర్చును కూడా ప్రజలకు పెట్టాలంటూ కూడా ఇలా ప్రతిదీ పవన్ కళ్యాణ్ ఏదైనా డబ్బు ప్రజలకి పెడుతున్నారంటే ఆయన తన కష్టం మీద సినిమా ఇండస్ట్రీలో ఆయన బ్రతుకు తెరుగు అదే, దానికి సంబంధించి కూడా ఆయన డబ్బుని ప్రజలకు పెడుతున్నారు. కానీ సీఎం జగన్ లాగా ప్రజల డబ్బుని తీసుకొచ్చి అందులో దోచుకుని ఎక్కువగా ఆయన స్వలాభం కోసం వైసీపీ దోచుకుని ప్రజల డబ్బుని మళ్ళీ ప్రజలకు పెట్టడానికి ఆలోచన చేస్తుంది. ఇలాంటి కామెంట్స్ కూడా చేయడం జరిగింది. మొత్తం మీద షేక్ జానీ మాస్టర్ ఆయన వైస్ చైర్మన్గా ఉన్నారు ఈ ప్రచార కమిటీకి. తరువాత ఇంకా ఆయనతో పాటు యాతం నగేష్ బాబు అదేవిధంగా వైస్ చైర్మన్గా ఉంటున్నారు యాతం నగేష్ బాబు. ఇక కార్యదర్శులుగా వబిలిశెట్టి రామకృష్ణ, సంయుక్త కార్యదర్శులుగా పొగిరి సురేష్ బాబు, బెల్లంకొండ అనిల్ కుమార్, బండి రమేష్ కుమార్ను కూడా నియమించారు. మొత్తం మీద ఏదైనా సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కూడా జనసేన టీడీపీతో సంబంధం లేకుండా ఒక ప్రచార కమిటీని అయితే ఏర్పాటు చేసింది. ప్రచారంలో భాగంగా రేపటి నుంచి కూడా జనసేన గోదావరి జిల్లాల్లో పర్యటన చేయబోతుంది. ఈ నేపథ్యంలో ఒక రకంగా జనసేన జోష్గా ముందుకు వెళ్తుందని మనం అనుకోవచ్చు. రాబోయేది జనసేన టీడీపీ కూటమి అనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లోకల్ సర్వేలు కానీ ఇక నేషనల్ వైడ్గా ఉన్నటువంటి ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే కానీ ఇదే తేల్చింది. మరి
ఒకవైపు టైమ్స్నో కావచ్చు అవన్నీ కూడా వైసీపీ వైనాట్ 175 అంటూ ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా ఈసారి రాబోయేది జనసేన టీడీపీ కూటమే, మళ్ళీ 2014 సీన్ రిపీట్ కాబోతోంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా సార్వత్రిక ఎన్నికల దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే జనసేన ప్రచార కమిటీని ప్రకటించడం జరిగింది. మరి ఇక ప్రచారాల పర్వాలు స్టార్ట్ కాబోతున్నాయి. ఎలక్షన్ రిజల్ట్ ఏంటి అనేది ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది. సో ఇంకా ఆ రిజల్ట్ కోసం ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు అని. దానికోసం ఒక క్లారిటీ అంతర్మాత్రంగా ఇన్సైడ్గా ఉన్నప్పటికీ కూడా రిజల్ట్ పరంగా మాత్రం మనం కొద్ది రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే.